దర్శకులందరిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఉన్న డిమాండ్ వేరు. ఆయన సినిమా వస్తోందంటే అందరూ రిపీట్ మోడ్ లో పెట్టుకుని మరీ చూస్తూ ఉంటారు. ఆయన సినిమాల్లో వాడే పంచ్ లైన్లకు కూడా మంచి గిరాకీ ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే పిచ్చి క్రేజ్ ఉన్న అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అంతలా ఆయన మార్కు సినిమాల్లో మాత్రమే కాదు, అభిమానుల్లో కూడా ఉంటుంది. ఇక తాజాగా ఆయన తీసిన గుంటూరు కారం సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఈ చిత్రంలో మాత్రం త్రివిక్రమ్ మార్కు ఏ విధంగానూ కనిపించలేదు. మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా వస్తుందంటే అందులో చాలా పెద్ద క్యాస్ట్ ఉండే తీరుతుంది. తీసుకున్న అందరికీ మంచి స్కోప్ కూడా లభిస్తుంది. అయితే గత 3-4 చిత్రాలుగా త్రివిక్రమ్ ఒక తప్పు చేస్తూ వస్తున్నాడు. అదేంటంటే సెకండ్ హీరోయిన్స్ ని తీసుకుని వారికి ఎలాంటి ప్రాధాన్యతను పెట్టలేకపోతున్నాడు. ఉదాహరణకు మీనాక్షి చౌదరిని తీసుకుందాం. ఆమె గుంటూరు కారం సినిమాలో ఉన్నా లేకపోయినా పెద్దగా తేడా ఏం లేదు. 3-4 సీన్స్ కి మించి ఆమెకి ఎలాంటి అవకాశం కూడా లభించలేదు. హీరోకి భుజం నొక్కడం లేదంటే ఆమ్లెట్ వేయడం తప్ప ఆమె ఎందుకు పనికిరాని ఒక పాత్ర చేయాల్సి వచ్చింది. కేవలం మీనాక్షి చౌదరి మాత్రమే కాదు, ఇంతకు ముందు అరవింద సమేత చిత్రంలో ఈషా రెబ్బా కూడా దాదాపు ఇలాంటి ప్రాధాన్యత లేని పాత్రే చేసింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన అలవైకుంఠాపురం సినిమాలో కూడా నివేద పేతురాజు ఉంటుంది. కానీ ఆమె పాత్ర కూడా దాదాపు ఎలాంటి ప్రభావాన్ని సినిమాపై చూపించలేకపోయింది. ఈ ముగ్గురు సెకండ్ హీరోయిన్స్ కేవలం త్రివిక్రమ్ సినిమాలో నటించాం అని చెప్పుకోవడానికి మాత్రమే పనికొచ్చింది. కానీ ఏ రకంగానూ వారికి ఈ సినిమా ద్వారా సక్సెస్ లభించలేదు, గుర్తింపు అంతకన్నా దొరకలేదు.